ఇంతవరకు జకర్యా గ్రంథములో 8 దర్శనాల గురించి మనము చదువుతూ వచ్చాం. 8 దర్శనాలు మనము చూశాం. దేవుడు ఏ రీతిగా తన పట్టణాన్ని, తన ప్రజలను శుద్ధీకరించుచు, నాయకులైనటువంటి వారిని, రాజరికపు వంశము నుండి వచ్చినటువంటి వారిని ఏ రీతిగా ఆయన కట్టుచు దేవుని సన్నిధికి వచ్చాడో మనము చూశాం. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని ప్రజలారా, ఈ యొక్క 8 దర్శనాలలో దేవుని కార్యము ఒక్కొక్కరి పట్ల ఎలా జరిగించుచు, తన ప్రజలైనటువంటి వారిని ఎలాగా పరిశుద్ధపరచుచూ వచ్చాడో మనం చూశాం. ప్రధాన యాజకుని, అలాగే రాజవంశంలో నుండి వచ్చినటువంటి జెరుబ్బాబెలును, గవర్నర్గా ఉన్నటువంటి వారు ఆయనను, అంటే దావీదు వంశీయుడిగా వచ్చినటువంటి వారిని, అలాగే ఆఖరిగా తన ప్రజలైనటువంటి వారిని ఎలాగ ఆయన శుద్ధీకరించుకుంటూ వచ్చాడో, ఆయన ఏం చేయబోతున్నాడో అనే విషయాన్ని మనం ఈ యొక్క 8 దర్శనాల్లో మనం చూసాం. ఈ 8 దర్శనాలలో మనము గ్రహించవలసినటువంటి విషయము, దేవుడు తన మాట కొరకు, తానిచ్చిన మాట కొరకు, తన ప్రజలు నమ్మదగిన వారిగా లేకపోయినా సరే, ఆయన నమ్మదగినటువంటి దేవుడే ఉండి ఏమి చేయగలడో, ఎలా చేయగలడో ఆయన ఈ గ్రంథంలో స్పష్టముగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో గత వారం 8వ వచనం వరకు చదువుకున్నాం. నెమ్మదిగా ఉన్నటువంటి ఆ దేశాల మీదకు దేవుడు తన యొక్క గుర్రాలను, రథములను పంపించుతున్నటువంటి విషయాలను మనం చూసాం. అనగా అన్య జనులకు, అన్య దేశములకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అన్నటువంటి సందేశాన్ని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే 9 నుండి 15 వచనాలలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరికొన్ని విషయాలను మనము అర్థం చేసుకోవడానికి ఇవి చదవవలసినటువంటి వారిగా ఉన్నాం. దయచేసి చదువుతాము. ఎల్దయి వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చాలు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం చూసినట్లయితే దేవుడు జకర్యాతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. చెరలో నుండి, బబులోను చెరలో నుండి ఆల్రెడీ కొంతమంది వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో దాదాపుగా 50,000 మంది బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాం. వచ్చినటువంటి వారికి నియమించబడినటువంటి పని ఏంటంటే, వారు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరము కట్టాలి. ఆ మందిర ప్రారంభము పునాది వేశారు, అయితే పని ఆగిపోయింది. ఆ తరువాత హగ్గయితోనూ, ఆ తరువాత జకర్యాతోనూ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఇరువురు కూడా ఆ 2 ఒలీవ చెట్ల వలె, నిత్యము నూనె అందించేటువంటి ఒలీవ చెట్ల వలె దేవుని వాక్యాన్ని తన ప్రజలకు అందించేటువంటి వారిగా వారిరువురు ప్రవక్తలు పనిచేశారు. ఆ తరువాత పని ఆగిపోయినటువంటి సందర్భంలో దేవుడు వారిని అలాగా పురికొల్పుతూ హెచ్చరిక చేయొచ్చు, లేక ప్రోత్సహించవచ్చు నడిపించిన విధానాన్ని మనం చూశాము. అయితే ఇంకా కొంతమంది
బబులోను దేశంలోనే ఉండిపోయారు. పాడైపోయిన దేశంలోకి వెళ్ళి మనం ఏం చేస్తాములే, ఇక్కడ అంతా బాగుంది, ఇప్పుడు దేశం కూడా ఇక్కడ బబులోనులో బాగానే ఉంది అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. ఇంకోటి అసూరుల కంటే అసూర్యులు ఎలాంటి కఠినత్వం కలిగినటువంటి వారో అట్లాగే బబులోని వాళ్ళు కూడా కఠినులే. కాకపోతే మిగతా వారితో కొంత మంచిగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశము కూడా కలిగినటువంటి వారిగా ఉండేవారిని వారి గురించి చెప్పబడుచున్నది. కనుక ఇప్పుడు సెటిల్ అయిపోయినటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, దేవుని యొక్క ప్రకటన వచ్చింది, అందులో అందరూ బయలుదేరలేదు, ఒక 50,000 మంది బయలుదేరి వచ్చారు, కొందరు ఇంకా అక్కడే ఉన్నారు. అందుకనే మనము 2వ అధ్యాయంలో చదివాము, ఉత్తర దేశంలో ఉన్నటువంటి వాళ్ళారా మీరు పారిపోండి అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. ఉత్తర దేశం అంటే బబులోను దేశము, అసూరు దేశము, ఈ ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశములు ఇవి. కనుక మీరు ఇక్కడ ఉండే క్షేమం కాదు, ఇది మంచిది కాదు, కనుక ఉత్తర దేశం నుంచి పారిపోండి అని చెప్పేసి మాట్లాడారు. తరువాత మరికొంతమంది వచ్చారు. వచ్చినటువంటి వారిలో మనం చదివాము, ఒక 3 గురించి మనము చదివాము. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యదాయ అనువారు ఉన్నారు. వారేం తీసుకొని వచ్చారంటే వెండి బంగారములను తీసుకొని వచ్చారు బబులోను నుండి. బహుశా ఒక అభిప్రాయం ఏంటంటే అక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది కనుక, మరి ఫైనాన్స్ సపోర్ట్ కావాలి కనుక మందిర యొక్క పనిలో ఇవి ఉపయోగపడతాయేమో అని వారు అక్కడ నుండి పంపించే ఉండవచ్చు కొందరు అని ఒక అభిప్రాయం. అసలే అక్కడ వ్యాపారము జరుగుతున్నటువంటి విషయము. అయితే వారు మొత్తానికి వెండి బంగారంతో వచ్చారు. దేవుడు మాట్లాడుతున్నారు, వారి వద్దకి వెళ్ళి అవి తీసుకొని ఏం తయారు చేయించమన్నాడు? కిరీటము చేయించమన్నాడు. కిరీటం ఎందుకు చెప్పాలి? కిరీటం ఏ ప్రధాన యాజకుడైనా సరే కిరీటం పెట్టుకున్నాడా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రధాన యాజకుడైనా కిరీటం ధరించాడా? ధరింపజేయబడ్డాడా? తలపాగా పెట్టబడ్డది వాళ్ళకి, కానీ కిరీటము ఏ ప్రధాన యాజకునికి, ఏ యాజకునికి పెట్టబడలేదు. ఏంటి మరి ఇక్కడ ఉల్టా ఉంది, ఇక్కడ రివర్స్ ఉంది కదా. యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన కొరకు కిరీటం చేయించి ఆయన తల మీద పెట్టమని చెప్పాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేకం ఎవరికి చేస్తారు? రాజులకు చేస్తారు. మన పాత నిబంధనలో చూసినట్లయితే రాజులకు పట్టాభిషేకం చేయటం మనం చూస్తాం. అప్పుడు వారికి కిరీటము అలంకరించబడుతుంది, తలపైన పెట్టబడుతుంది. ఇక్కడేమో యెహోషువకు పెట్టబడుతుంది. అది పెట్టబడిన వెంటనే మరొక మాట రాస్తున్నారు ఇక్కడ చూడండి. ఆ వెండి బంగారమును తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయంలో కూడా యెహోషువ గురించి మనం చదివాము. అతడు మలిన వస్త్రాలు ధరించిన వారిగా చూడటానికి భయంకరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ యొక్క మలిన వస్త్రాలు ఎలాగ ఉన్నాయో కూడా మనం చూసాము. అటువంటి యెహోషువకు దేవుడు మరలా ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశాడు, అనగా యాజకులను శుద్ధీకరించాడు. జెరుబ్బాబెలును, యోధా వంశస్థులుగా ఉన్నటువంటి జెరుబ్బాబెలును అనగా రాజుల వంశమును ఆయన శుద్ధీకరించాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలను శుద్ధీకరించాడు. వీటిలో మనం గమనించవలసింది దేవుని బిడ్డలారా, నీవు శుద్ధీకరించబడకుండగా, నువ్వు పరిశుద్ధపరచబడకుండగా దేవుని కార్యమును నువ్వు ఎంత మాత్రము చూడలేవు. నువ్వు ప్రార్థించవచ్చు, ఆశించవచ్చు, మొరపెట్టవచ్చు, ఉపవాసం ఉండవచ్చు, కానీ నీలో శుద్ధీకరణ జరగనికపోతే, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే, దేవుని బిడ్డ నీ గృహము పరిశుద్ధపరచబడకపోతే దేవుని యొక్క మహిమగలిగిన కార్యాలను నువ్వు ఎంత మాత్రము చూడలేవు.
ఆయన మహిమగలిగిన కార్యాలు మనం చూడాలంటే, మన గృహము ఆయన భాగ్యముతో నింపబడాలంటే, దేవుని బిడ్డారా, మనకు శుద్ధీకరణ అవసరమై ఉన్నది. హల్లెలూయా. కనుక మొదట శుద్ధీకరణ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ప్రజల నుండి ప్రారంభం కాలేదు, ప్రజలను పాలించే నాయకుల నుండి ప్రారంభమైనది. ప్రజలకు వర్తమానం తీసుకొచ్చేది ఎవరు? ప్రధాన యాజకులు. ప్రజలను ఏలుబడి చేసేవారు ఎవరు? రాజులు. అలాగే ప్రజలకు దేవుని వర్తమానమును అందించి హెచ్చరిక చేసేవారు ఎవరంటే ప్రవక్తలు. ఈ 3 ఆఫీసెస్ కూడా ఏమైపోయినంటే మలినమైపోయాయి. ఈ 3 అధికారాలు, ప్రవక్తలు ఏమైపోయారు? అబద్ధ ప్రవక్తలైపోయారు. అలాగే యాజకులు ఏమైపోయారు? దేవుని మందిరములో యాజక ధర్మం చేయవలసినటువంటి వారు ఏమైపోయారు? రాజులు ఏమైపోయారు? దేవుని ప్రజలను దేవుని భయములో నడిపించవలసినటువంటి రాజులు ఏమైపోయారు? భ్రష్టత్వంలో ఉన్నది. నాయకత్వము పాడైపోయినది. నాయకుడు పాడైపోయాడు. నాయకుడు పాపముతో నిండిపోయి ఉన్నాడు. దేవునికి దూరంగా ఉన్నాడు. అయినా కానీ దేవుడు నమ్మదగిన వాడై ఉండి వారిని పరిశుద్ధపరుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మనం 5వ అధ్యాయంలో కూడా చూసాము, ఆ సీసపు బుడ్డిలో ఉన్నటువంటి కొనలో ఉన్నటువంటి స్త్రీని తీసుకొని వెళ్ళిపోతున్నాం మనం చూసాము. ఎందుకంటే అది పాపానికి సూచన. యెరూషలేములో ఉన్నటువంటి ఆ పాపమును ఇప్పుడు ఎక్కడికి పంపించేశాడు? బబులోనుకి పంపించేసేసాడు. ఎందుకంటే అది ఇక్కడ ఉండవలసింది కాదు. ఆ పాపం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పాపానికి చోట్లేదు ఇక. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. కనుక ఆయన వచ్చే ముందు మొదట దేవుని బిడ్డలారా శుద్ధీకరణ జరగాలి. ఇశ్రాయేలుతో దేవుడు అదే మాట్లాడాడు, మోషేతో దేవుడు అదే మాట్లాడాడు. రేపు నేను మీకు పాలెములోనికి రాబోతున్నాను, లేక నేను ప్రత్యక్షం కాబోతున్నాను, కనుక మీరందరూ కూడా పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అందరినన్నా కొందరినన్నాడా? అందరినన్నా కొందరినన్నాడా? పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడుతున్నారా? ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుని మనము చూడలేము. నువ్వు అనుకుంటున్నాను దేవుని చూస్తున్నాను, దేవుని స్వరం వింటున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానని మనం అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన హృదయములో పరిశుద్ధత లేకపోతే, మనం పరిశుద్ధతను ప్రేమించకపోతే ఆయనను ఎంత మాత్రము మనం చూడలేము. ఆయనను చూడాలి అంటే నీ హృదయములో ఏముండాలి? పరిశుద్ధత నింపబడాలి. మనలో పరిశుద్ధత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. అయితే నువ్వు అదే పాపంలో ఉండాలని ఆయన చెప్పట్లేదు. నువ్వు పాపిగా ఉండగా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. పాపిగా ఉండగా దేవుడు నిన్ను పరిశుద్ధ పరచడం కోసము నిన్ను పిలిచాడు. కనుక పరిశుద్ధ పరచబడినటువంటి వారమై మనము ఆయనను వెంబడించే జనంగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ఎందుకు ఆయనకు యెహోషువకు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ పైన ఆ కిరీటం పెట్టాడు అంటే వెంటనే మాట్లాడుతున్నాడు. మనము 3వ అధ్యాయంలో ధ్యానించినప్పుడు చెప్పాము, ఈ యెహోషువ రాబోయే చిగురుకు సూచనగా ఉన్నాడు. పరిశుద్ధపరచబడినటువంటి ఈ యొక్క యెహోషువ ఇప్పుడు దేవుని మందిరంలో ఏం చేయడానికి సిద్ధపరచబడ్డాడు? యాజకత్వం చేయటానికి, పరిచర్య చేయడానికి సిద్ధపరచబడ్డాడు. అట్లాగే మన కొరకు అహరోను క్రమములో నుండి కాకుండా మెల్కీసెదకు క్రమము నుండి వచ్చుచున్న ప్రధాన యాజకుడు రాబోతున్నాడని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుని చూపించుచు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, చిగురు అను ఒకడు కలడు. ఇదే మాటను యెషయా చెప్పాడు, చిగురు పుట్టును యెషయా మొద్దు నుండి అని. అట్లాగే ఇదే మాటను ఇర్మీయా ప్రవచించాడు, చిగురు రాబోతున్నాడు, అది నీతి చిగురు అని చెప్పాడు. నీతి మాలిన దేశమునకు, నీతి లేని ప్రజలకు నీతిని ఇవ్వటానికి, తన నీతిని ఇవ్వటానికి నీతి చిగురుగా ఆయన రాబోతున్నాడని దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీతిని కలిగి ఉండటము, ఆ చిగురిని కలిగి ఉండటము, ఆ చిగురిని ఎరిగి ఉండటము మనకు ఆశీర్వాదకరము. అయితే ఇందులో ఉన్నటువంటి మరొక విషయం ఏంటనగా, ఏ ప్రధాన యాజకునికి కూడా 2 అధికారాలు ఇవ్వబడలేదు. ఏ ప్రధాన యాజకుడికి 2 ఆఫీసెస్ ఇవ్వబడలేదు. ఒకటి యాజకత్వము,
రెండోది రాజరికము. రాజుగా ఎవరిని దేవుడు అభిషేకించలేదు. యాజకుడు యాజకుడే, మరియు రాజులు రాజులే. అయితే ఇందులో ప్రభువు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, రాబోయేటువంటి ఆ చిగురు ప్రధాన యాజకుడు మరియు రాజు. కిరీటం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కింగ్డమ్. కిరీటము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? కింగ్డమ్. ఆయన రాజ్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కిరీటం ఉంది అంటే రాజ్యము ఉంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటున్నాడు, ఆ చిగురు ఏం చేస్తాడట? ఆ చిగురు ఏం చేస్తాడట? సింహాసనాసీనుడై, దానిపైన మనం 12వ వచనం మనం మిస్ అయ్యాం. అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే కట్టును. దేవునికి స్తోత్రం. ఎంఫసిస్ చూడండి. అతడు కట్టును, అతడే కట్టును అంటే ఇంకెవడు కట్టలేడు అని. అతడు కట్టును, అతడే కట్టును. ఏం కట్టును? ఆలయం కట్టు. ఏం మాట్లాడుతున్నాడు? మందిరము, జెరుబ్బాబెలే ఆ మందిరాన్ని ముగిస్తాడు అని చెప్పాడు. ఏ చేతులైతే పునాది వేశాయో ఆ చేతులే ఆ మందిరపు పైరాయి పెట్టును అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మళ్ళీ ఇక్కడ ఏంటి? మళ్ళా ఆ చిగురు వచ్చి అతడు ఆలయం కట్టును, అతడే ఆలయము కట్టును అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆయన గురించి 2 విషయాలు. ఆయన ప్రధాన యాజకుడిగాను రాజుగాను సింహాసనాసీనుడై తన ప్రజలను ఏలును. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా ప్రవచనంలో 2 భాగాలు ఒక్కోసారి ఒకే ప్రవచనం 2 విషయాలు బయలుపరుస్తాడు. ఒకటి ప్రభు యొక్క మొదటి రాకడ గురించి, రెండవది ఆయన రెండవ రాకడ గురించి మనం చూస్తాం. ప్రధాన యాజకుడిగా వచ్చి మనుషులందరి నిమిత్తము ఆయనే బలి అర్పించాడు. మరలా అర్పించనక్కరలేనట్టుగా ఆయనే ప్రధాన యాజకుడిగా బలి అర్పించాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రధాన యాజకుడు తన కొరకును ప్రజలందరి కొరకును బలి అర్పించేవాడు. తన కొరకు కోడెను అర్పించుకొని ప్రజలందరి కొరకు మేకను గొర్రెను తీసుకొని ఆయన అర్పించేవాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు, హెబ్రీ గ్రంథంలో రాయబడి ఉంటుంది చక్కని మాట, ఈ ప్రధాన యాజకుడు తన నిమిత్తం అవసరం లేకుండా ఆయన అందరి కొరకు, మనుషులందరి కొరకు ఒక్కసారి ఎప్పటికీ నిలిచి ఉండే బలి అర్పించాడని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కనుక మన ప్రధాన యాజకుడు అనగా చిగురు అనే ప్రధాన యాజకుడు వచ్చుచున్నాడు. యెహోషువను పెట్టి, యెహోషువపై కిరీటం పెట్టి, వాళ్ళకు కూడా ఏంటి ప్రధాన యాజకుడికి కిరీటం పెట్టడం ఏంటి, ప్రధాన యాజకుని పట్టాభిషేకం చేయటం ఏంటి అని వారు కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ అది దేవుని మాట కనుక, జకర్యా దేవుని ప్రవక్త కనుక ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది విరుద్ధము అని అనుకొని ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు చేయమన్నది తప్పకుండా యాస్టిజ్గా మనం చేసి తీరవలసిన వారుగా ఉంటున్నాము. హల్లెలూయా. కనుక యెహోషువ రాబోయేటువంటి చిగురుకు అనగా యేసు ప్రభుకి గుర్తుగా అక్కడ ప్రభువు దేవుడు ఉంచాడు. తర్వాత రాబోయే ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు. ఈ ప్రధాన యాజకుడు, ఈ చిగురు ఏం చేస్తాడంట? సింహాసనాసీనుడై ఆయన ఏలుబడి చేయును. హల్లెలూయా. ఒక్కసారి పేతురు గ్రంథంలోనికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆయన కట్టే మందిరం గురించి స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ మాటను మనము అర్థం చేసుకోవలసిన వారిగా ఉన్నాము. 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే 1 నుండి కూడా 5 వచనాలు మనం చదవాలి. జాగ్రత్తగా చదవండి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏం మానాలంటే ఏం మానాలి? వీరు రక్షించబడ్డ వాళ్ళే. పేతురు ఎవరికి రాస్తున్నారు? రక్షించబడినటువంటి యూదా జనాంగానికి రాస్తున్నాడు, హెబ్రీయులకు రాస్తున్నాడు. ఏమంట? దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. జకర్యాలో చెప్పబడిన రహస్యము ఇది. ఏంటి? ఆ చిగురు వచ్చినప్పుడు కట్టే మందిరం ఏంటి? మనమే. పాత నిబంధన గ్రంథంలో చెక్కబడిన రాళ్లతో, మాట్లాడలేని రాళ్లతో మందిరాన్ని కడితే ఈ ప్రధాన యాజకుడు చిగురు అనేటువంటి, నీతి అనే చిగురు అనేటువంటి ఈ యొక్క రాజు లేక ఈ ప్రధాన యాజకుడు కట్టేటువంటి మందిరం ఏంటో తెలుసా? సజీవమైన రాళ్లతో కట్టే మందిరము. హల్లెలూయా. మనమే ఆయన మందిరమై ఉన్నాం. ఇది కట్టడానికి వచ్చాడు ఆయన. జకర్యాకి ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఆ ప్రవచనాలు విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమందికి ఈ మాట అర్థమైందో తెలియదు. కానీ దేవుని బిడ్డ ఆ మాటలు ఈ మాటలు చదువుతున్న మనకు దేవుడు తేటగా బయలుపరిచాడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరు మీరు? సజీవమైన రాళ్ళు. దేవుని బిడ్డలారా, మందిరముగా కట్టబడుతున్నటువంటి వారము. ఒక్కొక్కరము మనం చక్కగా పేర్చబడి ఆయన మందిరముగా మనము నిర్మాణము చేయబడుతున్నాము. అందుకని ఏమన్నాడు? అతడే కట్టును, అతడు కట్టును, అతడే కట్టును. ప్రభువు మన ప్రధాన యాజకుడు, నీతి అని దేవుని బిడ్డల చిగురు వచ్చాడు. ఆయన మన జీవితాలను కట్టునట్లుగా ప్రధాన యాజకుడిగా ఆయన తన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన మందిరంగా కట్టడానికి ప్రధాన యాజకుడిగా తనకు తానే బలి అయిపోయాడు. ఎంత గొప్ప ధన్యత ప్రభువు మనకి ఇచ్చాడో చూడండి. ఎంత సంతోషము గమనించండి. ఆ యొక్క కిరీటము యెహోషువ పై నుండి తీయబడి మందిరంలో పెట్టబడది. గుర్తుగా, జ్ఞాపకార్థకంగా అది పెట్టబడది. అనగా ఇంకా అప్పటికి రాజు చిగురు రాలేదు. ఆయన రాబోతున్నాడని, చిగురు రాబోతున్నాడని వారు ఎదురు చూచారు. ఆయన దేవుని బిడ్డలారా రానే వచ్చాడు. ప్రధాన యాజకుడిగా తన కర్తవ్యమును నిర్వహించి మానవాళ్ళందరి కొరకు శిలువ మరణము పొంది తన అమూల్య రక్తము చేత మనల్ని శుద్ధీకరించాడు. ఆయన అమూల్య రక్తమును మన హృదయాల్లో ప్రోక్షించి మన మనస్సాక్షిని పవిత్రపరిచాడు. పాపముతో, దుష్టత్వముతో, అసూయతో, పగతో, వ్యర్థమైన మాటలతో నిండి ఉన్నటువంటి ఈ హృదయాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు తన అమూల్య రక్తము చేత. హల్లెలూయా. కనుక మిమ్మును మీరు ఆయన ఆలయంగా కట్టుకోవటానికి జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మనము ఆయన సొత్తు అయిన ప్రజలము, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. అమూల్యమైన రక్తమును కాల్చి దేవుడు ప్రభువు మనల్ని కొనుక్కొని ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఇది ఆయన మందిరముగా కట్టబడాలని ప్రభువు కోరుచున్నాడు.
ఈ మందిరంలో వ్యాపారం జరిగితే ఏం చేస్తాడు? ఈ మందిరంలో, ఈ శరీరంలో వ్యాపారం జరిగితే ఏం చేస్తాడు దేవుడు? కొరడా పట్టుకుంటాడు, విరిచిపెట్టాడు. ఏం చేశాడు ఆయన? యెరూషలేములోకి ప్రవేశించిన తరువాత ఏం జరిగించాడు? నా మందిరమును దొంగల గురగా చేశారని చెప్పేసి మెచ్చుకున్నాడా? రోకలు అమ్మే వాళ్ళను, బల్లలను పడద్రోసి కొరడా పట్టుకొని ఆయన తన కోపమును ప్రదర్శించాడు. ఎందుకో తెలుసా? ఈ మందిరము ప్రార్థన మందిరముగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, ఆయన నీతి ఏలుబడి చేసే మందిరముగా ఈ మందిరం ఉండి, ఈ మందిరములో దేవుని బిడ్డలారా ఆయన సింహాసనాసీనుడై మన హృదయాన్ని ఆయన పరిపాలన చేయాలి. హల్లెలూయా! ఆయన మన హృదయ పాలకుడు, మన హృదయాన్ని ఏలే రాజు ఆయన, మన హృదయాన్ని ఏలటానికి వచ్చినటువంటి రాజు ఆయన. ఇదిగో ఆయన తీర్పు తీర్చడానికి రాజుగా ఆయన రాబోతున్నాడు. ప్రధాన యాజకుడిగా వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు. ఈ ప్రవచనంలో ఉన్నటువంటి రెండవ భాగం ఏంటి? ఆయన రాజుగా రాబోతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటావా? నీ హృదయంలో ప్రభు ఏలుబడి చేయనట్లుగా నీ హృదయంలో ఉన్న చెడు అంతటిని తీసివేసి, అపరిశుద్ధతను తీసివేసి, అపవిత్రతను తీసివేసి, దుష్టత్వమును, అసూయను తీసివేసి పరిశుద్ధతను నీవు నింపుకుంటే ఆయన నీ హృదయంలో ఏలేటువంటి రాజుగా ఉంటాడు.